తప్పుడు కేసులు పెట్టినా వదలా, ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను, ప్రజా తీర్పుతో శిక్ష పడేలా చేస్తా, తనపై పెట్టిన కేసులకు హరీష్ రావు కౌంటర్, సీఎం రేవంత్ రెడ్డి పైన మండిపడ్డ మాజీ మంత్రి. ఎంత దుర్మార్గం అంటే ఆయన ఎవరు చక్రధర్ గౌడ్తోని కేసు పెట్టించారు మన హరీష్ రావు మీద. హరీష్ రావు మీద చక్రధర్ గౌడ్తో కేసు పెట్టారు. ఆ చక్రధర్ గౌడ్ ఎవరు? దొంగ నోట్ల కేసు, ఆ అమ్మాయిని రేప్ చేసిన కేసు, ఇంకో మోసం చేసిన ఫోర్జరీ కేసులు, ఇట్లాంటి కేసులలో 20-30 కేసులలో ఉన్నాడు ఆయన. కేసులలో ఉన్నాడు. ఆయనతో నేను మీద కేసు పెట్టించి ఈయన మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదో నమోదు చేసిరంట. నిన్న పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసిరంట. ఏదన్నా సమస్య ఉంది, ఏదన్నా సిసిఎస్లో పెట్టి, సిసిఎస్లో పంజాగుట్ట పిఎస్లో పెట్టిరంట. పెట్టేసి ఇది కేసు ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేద్దామని చూసిరు ఇన్ని రోజులు. ఏమైంది? ఇన్ని రోజులు ఏం చేసిర్రు? కేటీఆర్ని అరెస్ట్ చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేసిర్రు. రకరకాల కుట్రలు అన్నారు. దాని గురించి మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అలా బామ్మర్దింటి మీద పోలీసుల దాడులు కానీ, లేకపోతే ఆ ఈ కార్ రేస్ కానీ, లేకపోతే ఆ లగచర్ల ఇష్యూ కానీ, ఇట్లా చాలా ఇష్యూలల్లో ఎక్కడో దగ్గర కేటీఆర్ని ఇరికిచ్చి అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు. అన్నీ విఫలమైనాయి. అవిట్లా దేంట్లలో కూడా దమ్ము లేదు, దేంట్లలో కూడా తప్పు లేదు. కాబట్టి ఏవి కూడా ఏం చేయలేకపోయాడు రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్ని పట్టుకుంటే బాలేదని చెప్పేసి ఇక కేటీఆర్ని ఎలా ఇరికిద్దామని ఇరుకుతలేడని చెప్పేసి ఇప్పుడు ఇక హరీష్ రావు ఎమ్మటి పడ్డాడు. ఇప్పుడు ఈయనను కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం. దానికోసము ఒక దొంగ అయినటువంటి ఒక దొంగ చేత ఆ కేసు పెట్టించి ఈ ప్రయత్నాలు చేస్తాం. ఎందుకు ఈ కక్ష రాజకీయాలు? ఎందుకు ఈ కక్షపూరిత రాజకీయాలు? దేనికోసము? సమాధానం చెప్పాలి. దేనికోసం ఈ రాజకీయాలు? వీళ్ళు ఎవరైతే హరీష్ రావు గానో, లేకపోతే కేటీఆరో, లేకపోతే ఇంకెవరో లేవనెత్తున్నటువంటి అంశాల మీద నువ్వు ఫోకస్ పెట్టి దాన్ని సార్ట్అవుట్ చేస్తే వీళ్ళకి అస్త్రాలే ఉండవు కదా మాట్లాడడానికి. వీళ్ళు ఎత్తి చూపడానికి తప్పే దొరకవు కదా. మీరు ఆ పని చేయకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడదాము, ఎవరైతే ఇది చేస్తారో వీళ్ళ మీద కేసులు పెడదాము. ఎందుకు ఈ పిచ్చి ప్రయత్నము? దేనికోసం ఇదంతా? హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావుని తక్కువ చేస్తున్నావు అవుతావు నువ్వేమన్నా? ఆయన ఏమన్నా తక్కువ అవుతాడా? కేసు పెడితే ఇంకొంచెం ఎక్కువ అవుతాడు, ఇంకొంచెం పైకి ఎదుగుతాడు, ఇంకా కొంచెం 10 మందికి తెలుస్తాడు ఆయన. అంతే తప్ప కేసు పెట్టేంత మాత్రాన ఏమవుతుంది? ఇదంతా కేవలం కక్షపూరిత రాజకీయాలు మాత్రమే, ఇంకొకటి ఏం లేదు.